ఫ్రెండ్స్, నేను ఒక డైలాగ్ చెప్తాను వినండి. కొంతమంది భర్తలు ఏం చేస్తారంటే ఉదయాన్నే లేచి డ్యూటీకి వెళ్ళిపోతారు. డ్యూటీకి వెళ్తాం వాళ్ళ బాధ్యత. వాళ్ళు డ్యూటీకి వెళ్ళాలి, కుటుంబాన్ని పోషించాలి. కాదంటలేదు. ఆడవాళ్ళని ఏమంటారు? నువ్వు ఇంట్లోనే ఉంటున్నావుగా, ఖాళీగా ఉంటున్నావు, ఏం చేస్తున్నావు, తిని కూర్చున్నావు అంటారు. తిని ఎక్కడ కూర్చుంటున్నాం చెప్పండి ఫ్రెండ్స్, ఒక్కసారి చెప్పండి. ఉదయాన్నే 5కి లెగుస్తాం, టిఫిన్ వేస్తాం, గిన్నెలు టిఫిన్ చేసిన గిన్నెలు తోముతాం, మళ్ళీ వంట చేసి మళ్ళీ మధ్యాహ్నం తిన్న గిన్నెలు తోముతాం. అవా మళ్ళీ బట్టలు ఉతకాలి, ఇల్లు తుడవాలి, ఇల్లు చిమ్మాలి, మళ్ళీ పిల్లలు ఉంటారు, పిల్లలకి టిఫిన్ పెట్టాలి, వాళ్ళకి స్నానాలు చేయించి వాళ్ళ స్కూల్కి తోలాలి, మళ్ళీ మధ్యాహ్నం వాళ్ళు లంచ్కి వస్తారు, లంచ్ తినబెట్టాలి, వాళ్ళు మనం తిన్న గిన్నెలు తోమి మళ్ళీ ఆరబెట్టి మళ్ళీ ఈ గిన్నెలో మళ్ళీ షెల్ఫ్లో సదిరి మళ్ళీ సాయంత్రం పని, ఇల్లు ఉడవాలి, ఇల్లు తుడవాలి, బాత్రూమ్ కడగాలి, పిల్లలకి స్నానం చేయాలి, వాళ్ళకి తినబెట్టాలి. టైం ఎక్కడ ఉంటుంది ఫ్రెండ్స్? ఇన్ని పనులన్నీ ఇంట్లో చేస్తున్నాం. డ్యూటీకి వెళ్ళిన వాళ్ళు ఒక్క పనిగా చేస్తుంది, ఎన్ని పనులు చేస్తున్నారు చెప్పండి ఫ్రెండ్స్? నేను డ్యూటీకి వెళ్ళేసరికి నువ్వేం పని చేస్తున్నావు, ఖాళీగానే ఉంటున్నావుగా అని అంటారు ఫ్రెండ్స్. ఎక్కడైనా న్యాయమైనా చెప్పండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరి.